నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లులో 12 మంది విద్యార్థులకు విద్య వైద్య సహాయంగా ₹1,20,000 ఆర్థిక తోడ్పాటునందించిన బోళ్ల ఫౌండేషన్ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ రామానాయుడు. స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ భీమవరంలో ధర్నా చేసిన దస్తావేజులేఖరులు. దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి. తణుకు ఎమ్మెల్యే ఆర్మీలను కలిసి విజ్ఞప్తి చేసిన రిటైర్డ్ ఉద్యోగులు. తణుకులో ఘనంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర నేత అబ్బదాసరి. మళ్లీ వాయిదా పడిన పెంటపాడు మండలం కస్బా పెంటపాడు బైరాగి మఠం భూముల వేలంపాట. అన్ని వర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాజమండ్రిలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి రవీంద్ర. నల్లజర్ల మండలం అనంతపల్లిలో జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన దస్తావేజులేఖరులు. ఆధ్వర్యం వహించిన సంఘం జిల్లా కార్యదర్శి మాచిరాజు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభిస్తాం వెల్లడించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి. వర్జీనియా పొగాకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ జంగారెడ్డిగూడెంలో ఆందోళన నిర్వహించిన రైతు సంఘాలు, వామపక్ష పార్టీలు. కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ బోళ్ల బులిరామయ్య పేరుతో స్థాపించిన బోళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆయన శత జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పాలకొల్లులో మంగళవారం నిర్వహించిన సేవా కార్యక్రమంలో 12 మంది విద్యార్థులకు విద్యాభివృద్ధితో పాటు వైద్య ఖర్చుల కింద ఒక్కొక్కరికి ₹10,000 రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, ఏలూరు ఎంపీగా డాక్టర్ బుల్లిరామయ్య అందించిన సేవలను గుర్తు చేశారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టడం, వాళ్ళ తాటాకు 50% కూడా ఇది మీద కొద్దిగా ఆధారపడుతూ ఉంటుంది. ఈవిడ ఉంది, పాపేమో బీఫామ్ చదువుతూ ఉంది. హ్యాపీ సంతోషంగా ఉండాలి. బోళ్ల బుల్లిరామయ్య గారి గురించి మనందరికీ చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు బోళ్ల బుల్లిరామయ్య గారు. ఆయన ఏ శాఖ నిర్వహించినా, ఏ కార్యక్రమం అయినా సరే మరి ప్రజలకి అత్యంత దగ్గరగా, అత్యంత ఆప్యాయత, అనురాగాలు పంచుతూ ఆయన విధి నిర్వహణలో ఉండడం మనందరం కూడా చూసాం. ఇటువంటి సందర్భంలో ఆ బోళ్ల బుల్లిరామయ్య గారు మరి వారి యొక్క కుటుంబ సభ్యునిగా కుమారుడు వరుస అయ్యేటువంటి బోళ్ల శ్రీనివాస్ గారు యుఎస్ఏలో స్థిరపడి మంచి ఉన్నతమైన జీవితం ఉన్నప్పటికీ కూడా కన్న తల్లికి, కన్న ఊరికి ఎంత చేసినా కూడా రుణం తీరదంటారు. ఆ రుణాన్ని కొంతమేరైనా తీర్చుకోవాలనే ఉద్దేశంతో శ్రీనివాస్ గారు ఆ యొక్క బోళ్ల బుల్లిరామయ్య గారి యొక్క తల్లిదండ్రులు లాంటి బోళ్ల బుల్లిరామయ్య గారి యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగాను, అదేవిధంగా జన్మభూమికి పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇన్ని సహాయ కార్యక్రమాలు, ఏదైతే ఈవేళ అన్నా క్యాంటీన్లు ఉచితంగా భోజనాలు పెట్టడంతో పాటుగా ఒక 10 మంది చదువు నిమిత్తం, ఏదైనా స్కాలర్షిప్ నిమిత్తం కానీ, లేదంటే వైద్యం పరంగా ఏదైనా అవసరం నిమిత్తం కానీ ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటారో అటువంటి వాళ్ళకి ఒక 10 మందికి ₹15,000 చొప్పున ఇద్దామని చెప్పి ఆయన ఏదైతే నిర్ణయం చెప్పారో, ఆయన ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారం, ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు ఒక 10 కుటుంబాలు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోళ్ల రమేష్, బోళ్ల శ్రీనివాస్, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తున్న స్టాంప్ రిజిస్ట్రేషన్ శాఖ సేవలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ భీమవరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముందు దస్తావేజులేఖరులు మంగళవారం ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందించారు.
ఈ సందర్భంగా ఈ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లూరి మధు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 396 కారణంగా దస్తావేజు లేఖరులు రోడ్డున పడవలసిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో 3 లక్షల లేఖరులు ఉపాధిని కోల్పోయే జీవోను తక్షణమే రద్దు చేయాలని తాళ్లూరి కోరారు. లేకుంటే ఉద్యమించవలసి వస్తుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో భీమవరం లేఖరుల సంఘం కార్యదర్శి కౌరు పృథ్వీశంకర్, నాయకులు గుండు హరిబాబు, గనిరెడ్డి మధులు పాల్గొన్నారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణకు మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ మేరకు పట్టణంలోని ఆయన కార్యాలయానికి పెన్షనర్లు వెళ్లి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను వివరించారు. ఇందులో భాగంగా పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలని, అలాగే ఐఆర్ను ప్రకటించాలని, హెల్త్ కార్డుల వ్యవస్థ సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా చట్టాన్ని సవరించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంకా సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, చనిపోయిన సిపిఎస్ ఉద్యోగుల కుటుంబాలకు 121వ జీవోను సవరణ చేయాలని కోరారు. ఎమ్మెల్యే దీనికి స్పందించి సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం మందకృష్ణ స్థాపించిన ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన సంస్థ జెండాను తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి, దళిత ఉద్యమ నేత అబ్బదాసరి లాజర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తాము చేసిన పోరాటం ఫలించి వర్గీకరణకు చట్టం వచ్చిందన్నారు. ఇందుకు సహకరించిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా మందకృష్ణ 60వ జన్మదిన వేడుకలను కూడా నిర్వహించి కేక్ను కట్ చేశారు. అయితే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో లక్ష్మే దిశగా పనిచేసినటువంటి నాయకుడు గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారిని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మా ఎస్సీ వర్గీకరణ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం కోసం పనిచేస్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ ఏంటి, లేదా వృద్ధులకు వితంతులకు పెన్షన్లు పెంచడంలోనేంటి, లేకపోతే రేషన్ మనిషికి వచ్చి 5 కేజీల బియ్యం ఇవ్వడంలోనేంటి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అన్నీ అందే విధంగా పనిచేసిన నాయకుడు. అలాగే దేశంలోనే లక్ష్యంతో పనిచేసే ఏదైనా ఉద్యమం ఉందంటే అది ఎంఆర్పిఎస్ ఉద్యమం, మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బీసీలు, ఓసీలు, ఎస్సీలు అందరం కలిపి ఈరోజు కృష్ణమాదిగ గారు అందరి నాయకుడు. ఈరోజు కృష్ణమాదిగ గారు ప్రతి ఒక్కరి కోసం పోరాటం చేసిన నాయకుడని ఈరోజు అందరం కలిసి ఈరోజు ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇక్కడ 32వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సంస్థ నియోజకవర్గ అధ్యక్షులు అబ్బదాసరి కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు అబ్బదాసరి సాలెమన్, పట్టణ నాయకులు నేకూరి కృష్ణ, ఉండ్రాజవరపు గనిరాజు, సిర్రా నాగరాజు, చదలవడ నాని, బండి శ్రీనులు పాల్గొన్నారు. తణుకు పట్టణ పరిధిలోని సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న సంస్థ కార్యాలయంలో మంగళవారం ఉచిత వైద్య సేవా శిబిరాన్ని నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ భూపతిరాజు రమేష్ చంద్రబాబు 25 మందికి వైద్య పరీక్షలు చేసి మధుమేహం, రక్తపోటుకు సంబంధించిన నివేదికలు అందించారు. అలాగే పేద వృద్ధులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. సంస్థ అధ్యక్షులు ఈదర ప్రసాదరావు అధ్యక్షతన జరిగిన ఈ సామాజిక సేవా కార్యక్రమంలో కార్యదర్శి కోసూరి గాంధీ, సభ్యులు చేబ్రోలు సాధు, ఇవటూరి లక్ష్మణరావులు పాల్గొన్నారు. తణుకు పాత ఊరుకు చెందిన పార్వతీ కపేర్ధరస్వామి ఆలయ రాజగోపుర శిఖర ప్రతిష్ఠ మహోత్సవాన్ని మంగళవారం ఆరంభించారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో ఆలయ ధర్మకర్త నల్లజర్ల వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి దంపతులు పాల్గొని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు అల్లవరపు ప్రసాద్ శర్మ, అల్లవరపు శ్రీనివాస్ శర్మ, అల్లవరపు శంకర్ శర్మ భక్తులు పాల్గొన్నారు.
ప్రజయామా తనోభిర్మారధామద్విష స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి వస్త్రైకం సమర్పయామి మంత్రపుష్పాః తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కస్బా పెంటపాడు బైరాగిమఠం భూములకు మంగళవారం వేలంపాట నిర్వహించగా మళ్లీ వాయిదా పడింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం రావులపర్రు గ్రామంలో దీనికి సంబంధించినవి 85 ఎకరాల 47 సెంట్ల వ్యవసాయ భూములు ఉన్నాయి. వీటికి బహిరంగ వేలం పాట నిర్వహించడం ఇది 4వసారి. కొందరు రైతులు వాయిదా వేయాలని కోరగా మరికొందరు రైతులు వేలంపాట కొనసాగించాలని పట్టుబట్టారు. దీంతో అధికారులు వీరి నుంచి లిఖితపూర్వకంగా లేఖలు తీసుకుని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రైతులు అందజేసిన లేఖలతో సమగ్ర నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్కు పంపిస్తామని బైరాగిమఠం ఫిట్ పర్సన్ పివి చంద్రశేఖర్ వెల్లడించారు. అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారి వి హరిసూర్య ప్రకాష్, తాడేపల్లిగూడెం ఎండోమెంట్స్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మీ నరసింహారావు, దేవాదాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.